హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. సీజనల్‌గా మనకు లభించే ఆకుకూరల్లో చింత చిగురు ఒకటి. ఈ చింత చిగురుతో చేపల పులుసు పెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసా? మరి ఇంకెందుకు ఆలస్యం, చింత చిగురు చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చింత చిగురు చేపల పులుసు తయారీకి కావలసిన పదార్థాలు: కడిగిన చేపల్లో ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి కడుక్కోవాలి. ఇలా కడిగితే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి. ఇలా శుభ్రం చేసుకున్న చేపల్లో ఓ టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల సాల్ట్, 3 టీ స్పూన్ల కారం వేసి, 1 స్పూన్ ఆయిల్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. నేను కళ్ళుప్పును ఉపయోగించాను. మీకు నచ్చితే సాల్ట్ వాడుకోవచ్చు. ఇలా కలపడం వల్ల చేప ముక్కలకు కారం, ఉప్పు బాగా పడుతుంది. ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురును ఓ కడాయిలో తీసుకుని ఓ గ్లాస్ వాటర్ వేసి ఉడికించుకోవాలి. చూపించిన మసాలా దినుసులను మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, టమోటాను పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి అందులోని 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. చేపల కూరకు ఆయిల్ ఎక్కువ పడుతుంది, సరిచూసుకుని వేసుకోండి. ఆయిల్ వీటైన తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సిద్ధపరచుకున్న చింత చిగురు పేస్ట్ని వేసి బాగా కలిపి వేయించాలి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసి బాగా కలిపి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించాలి. తరువాత చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని సిద్ధపరచుకొని 2 కప్పుల చింతపండు రసాన్ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కారం, ఉప్పు, పులుపు అన్నీ సరిచూసుకుని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికించుకోవాలి. పులుసు దగ్గర పడిన తర్వాత కొత్తిమీరను పైన జల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, నోరూరించే చింత చిగురు చేపల పులుసు తయారయ్యింది.